మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. సౌదీ అరేబియా మారుతోంది. ఇప్పటికే మహిళల అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాన్ని తెరిచేందుకు సిద్ధమైంది. అయితే ఇదంతా తమ దేశస్తుల కోసం కాకుండా దౌత్య అధికారుల కోసం చేపట్టడం చర్చనీయాంశమవుతుంది. అంతేకాక ప్రవాసులు అధికంగా ఉంటున్న తరుణంలో వారికి మద్యం కొనుగోలుకు అనుమతిస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. దాదాపు 70 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియాలోని రియాద్లో మద్యం దుకాణం మొదలు కానుంది. అయితే ఇందులో కేవలం కొందరు ముస్లిమేతర విదేశీయులకు మాత్రమే మద్యం అమ్ముతారు. దౌత్య సిబ్బందికి మాత్రమే ఇక్కడ మద్యం విక్రయిస్తారు. వారు కూడా ముస్లిమేతరులై ఉండాలి. సౌదీ అరేబియాలోని దౌత్య సిబ్బంది చాలా కాలంగా మద్యాన్ని అధికారికంగా సీల్డ్ పౌచ్లలో ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. వీటిని సౌదీలో డిప్లొమాటిక్ పౌచెస్ అంటుంటారు. 1952 నుంచి సౌదీ అరేబియాలో మద్య నిషేధం అమల్లో ఉంది. అప్పట్లో సౌదీ రాజకుమారుడు మద్యం తాగి జరిపిన కాల్పులో ఓ బ్రిటన్ దౌత్యవేత్త మరణించారు. ఆ తర్వాత అక్కడ మద్య నిషేధం చట్టం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త దుకాణాన్ని రియాద్లోని సిటీ సెంటర్కు పశ్చిమాన ఉన్న దౌత్యవేత్తల క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మరికొద్ది వారాల్లో ఇక్కడ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దీని ప్రకారం రాయబారులు ముందుగానే నమోదు చేసుకుని ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలి. దుకాణంలోకి 21 ఏళ్లలోపు వయసున్న వారిని అనుమతించరు. మద్యం కావాలనుకునేవారు తమకు బదులుగా డ్రైవర్లను ఇతరులను పంపకూడదు. నెలకు గరిష్టంగా 240 పాయింట్ల మద్యాన్ని అందిస్తారని తెలుస్తోంది. మద్యాన్ని పాయింట్లలో కొలవడం వేరువేరుగా ఉంటుంది. బేర్ల విషయానికొస్తే 1 లీటర్ బేరును 1 పాయింట్గా చెప్తారు. అదే వైన్ అయితే లీటర్ వైన్ 3 పాయింట్లు అవుతుంది. విస్కీ వంటి స్పిరిట్స్ అయితే లీటరు 6 పాయింట్లు. అయితే దౌత్యపరమైన హక్కులు లేని సాధారణ విదేశీయులకు కూడా ఇక్కడ మద్యం విక్రయిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సౌదీ చట్టం ప్రకారం మద్యాన్ని కలిగి ఉన్నా లేదా వినియోగించినా జరిమానా, జైలు శిక్ష విధించడంతో పాటు బహిరంగంగా కొట్టడం లాంటివి చేస్తారు. లేదంటే అనధికారికంగా ఉంటున్న విదేశీయులైతే వారిని దేశం నుంచే బహిష్కరిస్తారు. మద్యం దుకాణం తెరిచేందుకు సిద్ధం చేసిన ఓ పత్రంలో కొన్ని నియంత్రణలను కూడా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దౌత్యవేత్తలు తమతో పాటు తెచ్చుకునే నిర్ణీత మొత్తంలోని మద్యంపైన నియంత్రణ విధించాలని భావిస్తున్నారు. దీనివల్ల అపరిమితంగా సాగిపోతున్న ఇలాంటి దిగుమతులకు అడ్డుకట్ట వేయవచ్చని సౌదీ భావిస్తోంది. ఏళ్ల తరబడి దౌత్య సిబ్బంది తమ లగేజీలో నిర్ణీత మొత్తంలో మద్యాన్ని తీసుకువస్తున్నారు. సహజంగా వీరి లగేజీలను సంబంధిత దేశాల్లో తనిఖీ చేయరు. ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇలాంటి మద్యం విధానాలనే పాటిస్తున్నాయి. యుఏఈ, ఖతార్ కూడా తమ దేశాల్లో హోటళ్లు, క్లబ్బులు, బార్లలో 20 ఏళ్లు నిండిన వారికి మద్యం విక్రయానికి అనుమతిస్తున్నాయి. ఇస్లాం ప్రకారం మద్యం తాగడం నిషేధం. అయితే 1952 వరకు సౌదీ ఈ విషయంలో మెతక వైఖరితో ఉండేది. కానీ 1951లో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ సిరిల్ ఒస్మాన్ను మిషారీ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ అనే యువరాజు ఒక కార్యక్రమంలో కాల్చి చంపాడు. కేవలం తనకు కావాల్సినంత మద్యం ఇవ్వనందుకు ఈ హత్య జరిగింది. ఈ ఘటన తర్వాత సౌదీ రాజు అబ్దుల్ అజీజ్ సంపూర్ణ మద్య నిషేధం విధించారు. మిషారీని హత్యా నేరం కింద దోషిగా తేల్చారు. ఇదిలా ఉంటే ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధం. కానీ పర్యాటకం, వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక మైలురాయి అని సౌదీ అరేబియా తెలిపింది. ఆల్కహాల్ స్టోర్ తెరవడం విజన్ 2030లో కూడా భాగమని, ఎందుకంటే చమురు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది ప్రవాసులు నివసిస్తున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆసియా, ఈజిప్టులకు చెందిన ముస్లిం కార్మికులే. ప్రిన్స్ మొహమ్మద్ అధికారం చేపట్టిన తర్వాత పలు మార్పులు చేశారు. మతరహిత పర్యాటకం, సంగీత కచేరీలు, మహిళల డ్రైవింగ్కు అనుమతించారు. విజన్ 2030లో స్థానిక పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్లను అభివృద్ధి చేయడం కూడా ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. సాధారణంగా సౌదీ అరేబియా అనగానే అక్కడ ఉంటే కట్టుదిట్టమైన కట్టుబాట్లు గుర్తుకు వస్తాయి. తాజాగా మారుతున్న కాలానికి అనుగుణంగా అక్కడ కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సౌదీలో ఒక్క మద్యం దుకాణం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇస్లామీలో మద్యం తాగడం ఒక పాపంగా భావిస్తారు. అయితే సౌదీలో కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఎక్కువగా వలస వెళ్లిన వారు ఉంటారు. వారి కోసం మొట్టమొదటిసారిగా అధికారికంగా మద్యం దుకాణం ఓపెన్ చేయడానికి ఆ దేశరాజు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అనుమతించారు. తాజా పరిణామాలతో సౌదీ అరేబియా మారుతోందన్న వాదనలు వెలువెత్తుతున్నాయి.
అయితే తాజాగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాల్లో దౌత్యవేత్తలకి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.